ఈ వారాంతపు ఒక పలుకుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే ముగిచ్చేశారన్నమాట. పొదుపు మంత్రం మీద ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు, అవన్నీ సరిపోతాయా లేవా చర్యలు, ఎలాంటి చర్యలు, దాంతోపాటు మన దేశంలోని వినిమయ ధోరణి మీద కూడా పాపం వేమూరు రాధాకృష్ణ గారు అంటే అప్పుడప్పుడు జర్నలిజం ఉంటుంది, మనము రాయగలం అన్నప్పుడు ఇలాంటివి కనిపిస్తాయి అరుదుగానే. ఏదో ఆ కరోనా టైంలో ఇట్లాంటివి రాసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అంటే దేశం అసలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదనేది ఈ కాలానికి కూడా అర్థమైనట్టుంది. అయితే ఇందులో మాట్లాడితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గురించి ఏడుపు అనేది కామన్ అయిపోయింది. ఇది ఇలా చెయ్యాలా వద్దా, చెయ్యొచ్చా అంటే అతనికే తెలియాలి. మధ్య ఉదయం లేచేసి కాఫీనో టీనో తాగేవాళ్ళు, కానీ మందు కొట్టే పరిస్థితి వచ్చింది, మందు కొట్టడం చూస్తున్నాం అంటారు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరయ్యా? 1982 తర్వాత ప్రభుత్వమే వారుణి వాహిని అనే ఒక అద్భుతమైన తెలుగు పేరుతో సారాయి పొట్లాలని ప్యాకెట్లో అమ్మారు. అది మాకు బాగా గుర్తు. ఎలా అంటే ఆ తర్వాత ఒక 20 ఏళ్ళకు అనుకుంటా మినరల్ వాటరు రూపాయి ప్యాకెట్లో అమ్మడం బిగిన్ చేశారు. విపరీతంగా అమ్మారు మినరల్ వాటర్ని ప్లాస్టిక్ ప్యాకెట్లో. అప్పుడు అవి తాగుతుంటే చిన్నప్పుడు ఇవి మందు తాగేవాళ్ళు అనేవాళ్ళు అనడంతో ఒక్కసారిగా అప్పుడు మాకు ఓహో ఇప్పట్లో వారుణి వాహిని అనేవాళ్ళు ఇట్లా ఉండేయా. ఆ వారుణి వాహిని పథకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీనే, తెలుగుదేశం ప్రభుత్వమే, నందమూరి తారక రామారావు గారు. అలా ఇంటింట మోసుకు వెళ్ళే వారుణి వాహినిని ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా మందు అనేదాన్ని అద్భుతంగా ప్రయోగించారు. ఎన్నికలలో కానీ, ఓటర్లని ఆకట్టుకోవటానికి కానీ, ఆదాయ వనరుగా కానీ, ఇన్కమ్ రిసోర్సెస్గా. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా అవసరాలు, వ్యక్తిగతంగా అభిరుచులు తగలబెట్టుకోవడం, ఎవడి కొంపను వాడు తగలబెట్టుకోవడం. దీంట్లో ఒకడు తనకి ఆనందం వెతుక్కుంటాడు, ఇంకొకడేమో బాధల్ని పోగొట్టుకోవడానికి అంటాడు, ఇంకొకడు సంతోషంగా ఉన్నాను కాబట్టి మందు పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి దాన్ని ఇప్పుడు ఊరూరా బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, ఏ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసింది అనేది కూడా రాస్తే ఈ ఒక్క పలుకు రాయడం బాగుండేది. బట్ ఏదైనా ఇది పొదుపు సంకేతాలు సందేశాల మీద వేసినటువంటి ఒక పలుకుల దాడి కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు మాత్రమే కాదు, వినిమయ తత్వాన్ని అంటే ఏం లేదు, ప్రతిదీ కొనండి 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 అనే దాన్ని పోషించారు. ఈ రోజున వచ్చి పొదుపు అంటే ఎలా చేస్తారు అని అంతర్లీనంగా ఉచిత పథకాల మీద గురిపెట్టాడు. వీటిలో ఏదో ఒకటి రద్దు చేయాలి అంటూనే కాస్త తనలోని ఇదిని బయట పెట్టాల. ఒక 4 లైన్లు రాశాడు, కానీ ఎందుకో బహుశా రాసేసి కొట్టేసి తర్వాత ప్రింటింగ్ ఇచ్చారేమో అనిపించింది. పొదుపు చర్యలకి ప్రధానమంత్రి మోడీ గారు పిలవగానే సాధారణంగానే ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి ప్రదర్శిస్తుంటారు. అందుకే కేబినెట్ భేటీలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. కానీ ఆ అతి ఏంటనేది రాయలేదు. రాస్తే బాగుండేది. అంటే సంయమనం పాటించినట్టున్నాడు. అరే మన పార్టీ గురించి మనమే అంటే అదిగో ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చాడు, వీళ్ళందరూ ట్రోల్ చేస్తారు అని చెప్పేదేమన్నా ఆగారేమో, కానీ అది ఆగేది కాదు, ఆ ట్రోలింగ్ ఆగేది కాదు. లేకపోతే ఇథనాల్ బ్లెండింగ్ మీదట ఈయన లేఖ రాస్తారట. ఆల్రెడీ ఏప్రిల్ నుంచి అమలు అవుతున్న దాన్ని మనం నిన్న ఉదయాన్నే చెప్పాం. ఆశ్చర్యం ఏంటంటే మనము కొన్ని రోజులుగా ఏ అంశాల గురించి మాట్లాడుతున్నామో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ చట్టపత్రంలో ఉన్నాయి చూడండి. ఏది ఉచిత ఉపాధి హామీ పథకంలో హామీ మాయమైంది. లాస్ట్ వీక్ పెట్టాం మనం వీడియో, ఆ ప్రస్తావన ఉంది. అలానే మీరు ఇలా అవసరానికి మించి కొంటూ పోతే రేపొద్దున పొదుపు చేయాలి అంటే కష్టమవుతుంది అనే కోణంలో కూడా మనము దాదాపు ఒక 10 వీడియోలు చేసుకుంటాం. రాత్రి ఒక సుదీర్ఘమైనటువంటి లైవ్ ఉంది, అందులో కూడా ఉంటాయి ఇందుకు సంబంధించినవి. ఇవన్నీ మనం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇది కాపీ కొట్టారని కాదు, కానీ ఒక అంశం మీద మెజారిటీ కానీ ఎక్కువ మంది అభిప్రాయం ఎలా ఉంటుంది. ఈవెన్ మనం రాత్రి ప్రజలు ఎవరు భయపడటలేదు అని పెట్టినప్పుడు అందులో మేము కూడా ఉన్నాము. మనకు ఉదయాన్నే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, భీమవరపు మల్లేశ్వరి అనుకుంటారు. అవును నేను కాదు ఎవరైనా ఎవరో డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళు
ఏంటి జనం అసలు భయం లేకుండా విపరీతంగా కొంటున్నారని. అక్కడ కామెంట్ పెట్టలేదు, కానీ భయం లేకుండా కొనడం కాదు, భయంతోనే కొంటున్నారని కూడా అనుకోవచ్చు, దాచిపెట్టుకోవడానికి. అలా వినిమయతత్వాన్ని ప్రోత్సహించారు అంటే అవసరానికి మించి. మనము ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో కొన్ని మన ఉద్యోగాలకి వస్తున్న జీతం ఎంత, ఆదాయం ఎంత అనే కోణంలో పెద్ద భారీ వీడియో చేశాను, గుర్తుందో లేదు. 40 ఏళ్ళలో ఉద్యోగం ఊడితే అనే ఒక వీడియో. ఆ తర్వాత మన జీతము 50,000, 40,000, మనం కట్టే అప్పు మాత్రం ₹1,00,00,000. ఇట్లా కొన్ని వీడియోలు చేశాను, గుర్తుంటే మీరు చూడండి. అంటే మన అవసరానికి మన ఈఎంఐ కట్టేదంతా, మనకు వస్తున్న జీతం ఎంత, వీటన్నిటి గురించి కూడా ఉన్నది. అఫ్కోర్స్ అంతా బాగున్నప్పుడు అంతా హాయిగానే సాగుతూ ఉంటుంది. ఒక్కసారి పరిస్థితి తిరగబడినప్పుడు చాలా దారుణంగా ఉంది. సాఫ్ట్వేర్ ఒక వ్యక్తి 2 ఇళ్ళు కొన్నాడు, అత్తగారింటి దగ్గర, తన ఇంటి దగ్గర, సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్నప్పుడు కూడా మనం ఒకటి చెప్పాం, ఇలా జరుగుతుంది, తాహతకు మించి ఎందుకు చేయటం అని. అప్పట్లో కూడా కొంతమంది సలహాలు ఇచ్చారు. అదేంటి, ఒకటి ఇలా అమ్మేసి అప్పులు తీర్చుకోవచ్చు కదా. ఆ మార్గం ఉందో లేదో అతనికి తెలియక కాదు కదా. ఇలా ఒక్క పలక ఏం చేశాడు, ఇంకొక సోంబేర్ రాయుడు ఏం చెప్పాడని కాకుండా పొదుపు మంత్రం మీద ఏంటంటే చర్చ జరగాలి, లోపలికి వెళ్ళాల్సిందే. అయితే భేషజాలు స్లిప్పర్స్ వేసుకొని నడవటము చాలామందికి నామోషి. అదే అంటే ఈవెన్ అక్కడ కూడా మీకు పాష్కి కారులో దిగినాడు స్లిప్పర్స్ వేసుకొని తిరిగితే వాడిని ఎవడు అడగడు. మామూలుగా మనలాగా తిరుగుతున్నాడు ఎవడన్నా స్లిప్పర్లు వేసుకుంటే వాడు అదిరా. అలానే మన జీన్స్ ప్యాంట్ కానీ ఇంకో దానికి కానీ చిరుగులు ఉంటే ఎవడన్నా చూసి నవ్వుతాడేమోనని. అదే ఒక మంచి అమ్మాయో ఇంకా ఎవరన్నా కనుక వచ్చి ఆ చిరుగులు జీన్స్ వేసుకొని తిరుగుతుంటే కాళ్ళు అప్పజిగెత్తా చూస్తూ ఉంటాను. అంటే తేడా, కొత్తలోడు ఏమనుకుంటాడో అన్న స్పృహ చెడ్డ విషయాల్లో ఉండాలి. మన తాహత కానీ మన సామర్థ్యాన్ని గురించి కాదు. ఒకే రకమైన షర్టు, బ్రాండింగ్ షర్టు వేసుకోవడం కొంతమందికి అలవాటు. బట్ ఏమీ లేక అలాంటి షర్ట్సే, ఒకే షర్టు ఉతుక్కొని వేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ రెండిట్లో చూసే తేడా. అదేగాక అంత అవకాశం. సోంబేర్ రాయుళ్ళలాగా అరుగుల మీద కూర్చొని వచ్చేపోయేవాడు వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు అనుకునే జనం నగరాల్లో తక్కువ ఉంటారు. అందుకనే ఇక్కడ ఎవరు ఎలా అయినా తిరుగుతూ ఉంటారు. బట్ అవేంటంటే ఎక్కువ చెడు అలవాట్ల వైపు మళ్ళుతుంది. మందు బాటిల్ పెట్టుకొని రోడ్డు మీదకి రావటం, ఉదయాన్నే పార్కుల్లో కూడా వచ్చేసి మందు కొట్టి పడిపోవటం, ఇట్లాంటివి. ఇవన్నీ ఏంటంటే అవసరానికి మించిన డబ్బు చేతిలో ఆడుతుంటే, అది కూడా అప్పుతో ఆడితే ఏమవుతుందంటే ప్రమాదకరం. మీ దగ్గర అవసరానికి మించిన అప్పు ఎలాంటిది అనేది కృష్ణ గారు ఒక సినిమాలో చెప్తారు, ఒక డైలాగ్ ద్వారా. అవసరానికే వచ్చే డబ్బు ఎలాంటిది, అవసరానికి మించి వచ్చే డబ్బు. ఇక్కడే అంత తేడా ఉన్నప్పుడు ఇక అప్పు చేసి వచ్చే డబ్బు అయితే ఇక చెప్పలేము. అంటే వడ్డీ ఎక్కువ లాగుతుంటారు కాబట్టి అసలు అనేది 4 నెలల్లోనే వస్తే బ్యాంకుకి కూడా నష్టం ఉండదు. బట్ వీడి కుటుంబం నాశనం అయిపోతుంది కదా. మొత్తం మీద ఏంటంటే పొదుపు సూత్రం మీద రాధాకృష్ణ పాపం ఈసారికి దయదలిచాడు మిగతా వాళ్ళందరినీ. చంద్రబాబు గారి మీద పడబోయి ఎందుకో బ్యాలెన్స్డ్గా ఉన్నాడని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది?